బంగారం ధర అలా పెడితే వెండి ధర కూడా విపరీతంగా తగ్గిపోతుంది. అది ఎంతకు తగ్గుతుందంటే ఇప్పుడు 3 లక్షలకి తగ్గిపోయింది, ఇంకా తగ్గిద్ది. ఎంతవరకు తగ్గిద్ది అని చెప్పే ముందు తర్వాత తగ్గి మళ్ళా ఎందుకు పెరుగుతుందో కూడా చెప్తాను, ఎంతవరకు పెరుగుతుందో చెప్తాను. తర్వాత ఇప్పుడు వెండి కొనాలా అమ్మాలా లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్. బంగారం లాగానే మనం పరిశీలించాలి. ఒక రకంగా చెప్పాలంటే బంగారం కంటే విపరీతంగా ధర పెరిగే అవకాశం దీనికి ఉంది. ప్రస్తుతం రేటు ఎంత ఉన్నా ఈ రేటు ఇంకా తగ్గి వెండి రేటు 1,50,000కి తగ్గి 1,00,000 సమీపానికి వెండి రేటు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ జెరోమ్ పావెల్ ప్లేస్లోకి కెవిన్ వార్ష్ వచ్చాడు. ఈయన సెంటిమెంట్ జరుగుతుంది. ఆయన నిజంగా పదవిలోకి వచ్చేటప్పుడు పరిస్థితి వేరుంటుంది. ఎందుకంటే ట్రంప్ ఆయన తీసుకురావడానికి డాలర్ బలహీనంగా ఉండడానికి తీసుకొచ్చారు. డాలర్ బలహీనంగా ఉంటే గోల్డ్లో పెట్టుబడి పెడతారు. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఓకే, ఈ విషయంగా ఇప్పుడు వెండి ధర బంగారం ధర తగ్గినట్టే తగ్గుతుంది. ఇప్పుడున్న రేటు కంటే తగ్గి 1,50,000 1,00,000 సమీపాన దాకా వెళ్ళిపోతుంది. 1,50,000 మధ్యలోకి వెండి రేటు వెళ్ళిపోతుందని. కానీ కెవిన్ వార్ష్ మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్, ధర నిర్ణయిస్తుంది అది. తర్వాత ఎలా ఉన్నా తర్వాత ఈ కెవిన్ వార్ష్ వచ్చిన తర్వాత డాలర్ వడ్డీ రేట్లు తగ్గించడానికే ట్రంప్ తీసుకొచ్చాడు. కాబట్టి తగ్గిస్తే డాలర్ బలహీనపడి మళ్ళా గోల్డ్కి డిమాండ్ పెరిగిద్ది. ఈ డిమాండ్ పెరగగానే ఏది గోల్డ్కి పెరిగినట్టు వెండికి పెరిగిద్ది. వెండి ఇప్పుడు ఉన్న 3 లక్షలు దాటి 2026 చివరికి 5 లక్షలకి వెళుతుంది. ఇది 100% జరుగుతుందండి. అంటే ట్రెండ్ మాత్రం ఇప్పుడు ఎంత తగ్గినా అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు గోల్డ్ లాగా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బంగారం అనుకున్నారు, వెండికి ఎందుకు డిమాండ్ పెరిగింది అంటే ఈ మధ్యన వెండికి బంగారం కంటే ఎక్కువ అవసరాలు కొన్ని పెరిగినాయి. అది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఇలా కొన్నాటిల్లోకి అది మూల పదార్థంగా వెళ్ళిందనమాట. బేసిక్ మెటల్గా వెళ్ళిపోయింది అది. కాబట్టి దానికి డిమాండ్ మన ఆభరణాలు వీటికి జ్యువెలరీ కాకుండా వేరే డిమాండ్ కూడా గోల్డ్ కంటే ఎక్కువ వచ్చింది. అందుకని గోల్డ్ కంటే అది బలంగా ఎక్కువ రేటు పెరుగుతుంది కూడా ట్రెండ్. కాబట్టి ఇప్పుడు వెండి ధర తగ్గుతుంది, 1,50,000 మధ్యలోకి తగ్గిపోద్ది. కానీ తర్వాత ఈ సంవత్సరాంతాన్ని 2026 డిసెంబర్ నాటికి 5 లక్షలకి వెండి చేరుతుంది. ఇది 100%. ఎందుకంటే కంట్రీల యొక్క సెంట్రల్ బ్యాంక్స్, కేంద్ర బ్యాంకులు వెండిని నిల్వ చేసుకుంటున్నాయి. ఇది ఇండివిజువల్ నిల్వలు చేస్తున్నారు. ఒకప్పుడు బంగారం కంటే దీని మీద తక్కువ ప్రాముఖ్యత, కానీ ఇప్పుడు ఇది కూడా నిల్వ చేస్తున్నారు. బంగారానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇస్తుంది, బ్యాంకులు నిల్వ చేస్తున్నాయి. కాబట్టి వెండి పెరుగుతుంది. వెండిని ఉత్పత్తి చేసే దేశాలైన కెనడా, అమెరికా, మెక్సికో, ముఖ్యంగా చిలీ, ఈ కొలంబియా దేశాలు, ఆస్ట్రేలియా, ఈ రష్యా, చైనా, ఈ దేశాల్లో కాంగో, ఆఫ్రికా దేశాల్లో వెండి ఉత్పత్తి పెరిగే అవకాశం ఎక్కువ లేదు, కానీ డిమాండ్ మాత్రం పెరుగుతుంది. కాబట్టి వెండికి ఎట్టి పరిస్థితుల్లో ధర అనేది ఇలాగే ఉంటుంది. మరి ఇప్పుడు కొనాలా అమ్మాలా అంటే మీ దగ్గరున్న వెండి ఏదో రేట్ ఇంకా తగ్గిపోద్దని, ఇప్పుడున్న 3 లక్షల దాకా ఉంది, ఇదే మంచి తరుణం అమ్మేద్దాం, ఇంతకంటే తగ్గిపోతే పరిస్థితి ఏంటి, మళ్ళీ రాదనుకుని పొరపాటుని కూడా అమ్మకండి. చాలా జాగ్రత్త. మీ దగ్గర ఉన్నది కాపాడండి. అవసరమైతే ఇంకా ఎక్కువ కొనండి. తక్కువ రేటు వచ్చినప్పుడు కొనడమే చేయండి, కానీ అమ్మొద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువ కొనండి, ఇంకా రేటు తగ్గేటప్పుడు ఇంకా మళ్ళీ పెరిగిపోతుందేమో అనే టైంలో కొనేసేయండి ఆ రోజే, కానీ అమ్మొద్దు. అలా నిల్వ చేసుకోండి. ఓవరాల్ ట్రెండ్ చూస్తే ఈ యుద్ధాలు అనేది, ఈవీ అవసరాలు పెరగడం, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషను, వాటికి చాలా అవసరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ మెటల్ అనేది ఆభరణాలకే కాదు వీటికి కూడా పెరిగింది. కాబట్టి ట్రెండ్ పెరుగుతూనే ఉంటుంది, ఇది మనకు తెలుసు. కాబట్టి వెండి అమ్మొద్దు, కొనండి వీలైతే రేటు తక్కువ ఉన్నప్పుడు. ఇదే చేయండి, వెండిని కాపాడుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సంవత్సరాంతానికి 5 లక్షలు అనేది మీకు ఉంటుంది.